మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయం. మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామన్నారు. మద్యంపై ధరలను జగన్ ప్రభుత్వం విపరీతంగా పెంచేసి నాసిరకమైన మందును అమ్మి రాష్ట్రాన్ని అనారోగ్య పాలు చేసిందని పేర్కొన్నారు చంద్రబాబు. లోకల్ బ్రాండ్స్తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీసి తమ ఖజాను నింపుకున్నారని తెలియజేశారు చంద్రబాబు. మద్యం సిండికేట్కు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళే అన్నారు. నేను ఎక్కడో పుట్టలేదు, ఇక్కడే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా అమ్మకు చదువు రాదు, మా నాన్న ఒక రైతు. ఎన్టీఆర్ కూడా ఒక సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. మహాత్మా గాంధీ కూడా అంతే. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు చెప్పారు ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ పైకొచ్చిన వ్యక్తి అని. మీ అందరిలోనూ శక్తి ఉంటుంది, దాన్ని వెలికి తీయాలన్నదే నా ఆలోచన. మహిళలను అసాధారణ శక్తిమంతులుగా చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. కుప్పంలో ఇంటికి 2 ఆవులు ఇస్తానంటే అందరూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సాధ్యమైంది. స్కూలుకు వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిళ్లు ఇచ్చాం. ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు చంద్రబాబు.